అందరికీ మరణాతండి. బాగున్నారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మీరంతా బాగున్నారని నేను తలంచుతూ ఉన్నానండి. ప్రియ స్నేహితులారా, ఆపత్కాలంలో సహాయకుడు ఆయనే మనకు. ప్రియులారా, అనుదినము మిమ్మల్ని నన్ను చూస్తూ ఉన్న దేవుడు. ప్రియులారా, రేయింబవళ్ళు కూడా మనలను కాచి కాపాడుతున్న మహాపరిశుద్ధుడైన ప్రియమైన స్నేహితులారా, అందుకే ఆయన్ని తలంచుకున్నట్టు మనకు ఆశీర్వాదం, మన పిల్లలకు ఆశీర్వాదం. ప్రియులారా, ఈ దినమందు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథమందు 17వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని కొన్ని మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రసంగిస్తున్నట్లుగా కనబడుతున్నది. ప్రియమైన స్నేహితులారా, మనము అంటే మానవులము. దేవుని పోలికలో దేవుని స్వరూపం ఉందా స్త్రీ పురుషులైనటువంటి మానవులారా అని దాని అర్థం. మనము ఇక్కడ ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాము. ఆయన అంటే భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన అని ఒక మాటలో ఆయన చెప్పేశారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సృష్టికర్త యందు మనము బ్రతుకుచూ ఉన్నాము అంటే మన బ్రతుకు ఆయన యందు నిక్షిప్తమై ఉన్నది. అంటే ఆయనలోనే లీనమై కొనసాగుతూ ఉన్నది. అది మనం గ్రహించినట్లయితే గొప్ప ధన్యులము. మనోనేత్రాన్ని దేవుడు తెరిచిన, అటు దైవికమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని మనము గ్రహించగలుగుతాము. ప్రియ స్నేహితులారా, మరి ఒక మాట ఆయన అంటున్నారు, చలించుచున్నాము. అంటే దేవుని మహాకృపను బట్టి చలించుట ఈజుకొల్టు, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే కదలుట అంటే సంచరించుట. ప్రియులారా, దేవుడు శక్తి అయి ఉన్నారు కనుక మానవులకు, జీవరాశులకు శక్తినిచ్చారు. దేవుడు శక్తినిచ్చారు, అది దేవుల్లో ఉన్నది. దేవుడు శక్తి అయి ఉన్నారు. శక్తి అన్నది దైవ లక్షణము. ప్రియులారా, అందువలన జీవరాశులేమి, మనమేమి ఏం చేస్తున్నాము? సంచరిస్తూ ఉన్నాము. వీధులను చక్కగా నెరవేర్చుకుంటూ ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, దేనిని బట్టి? ఆయన మనకు అనుగ్రహించినటువంటి శక్తిని బట్టి. ప్రియులారా, ఆయన మనకు అనుగ్రహించిన జీవమును బట్టి. ప్రియులారా, ఈ జీవపు శక్తి మనలో ఉన్నది కనుక, అది దేవుడే మనకి ఇచ్చాడు కనుక, దీన్ని గ్రహిస్తూ ఆయన్ని స్మరిస్తూ మనము ఆయన కొరకు ఎదురు చూడవలసిన వారమైనాము. అలాగే ఇక్కడ ఉనికి కలిగి ఉన్నాము అనే మరొక మాట కనబడుతున్నది. ప్రియులారా, మన ఉనికి అంటే మన యొక్క జీవితము మరి ఆయన అనుగ్రహించిందే. ఈ యొక్క జీవితము మనం కలిగి ఉన్నాము. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటిది. మనము ఆయన ద్వారా ఈ లోకానికి పంపబడ్డాము. ఆయన ప్రణాళిక మన యందు ఏమైనదో అది మన యందు దేవుడే నెరవేర్చాలని ఆయన కొరకు ఆశతో ఎదురు చూసేటటువంటి వారుగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, అట్టి సర్వోన్నతుడు ప్రభు వైపు మనం చూసినట్లయితే ఆశ్చర్యకరుడుగు దేవుడు అనుదినము తన కృప మనకు అనుగ్రహించి ఆయన పోలికనిచ్చిన దేవుడు, ఆయన జీవం ఇచ్చిన దేవుడు, ఆయన ఆత్మనిచ్చినటువంటి దేవుడు, మనకు ఈ ఉనికిని ప్రసాదించినటువంటి మహిమా స్వరూపి మనల్ని నడిపించువారై ఉన్నారు. ఆ విధముగా సర్వోన్నతుడు ప్రభువు నీతి మార్గంలో మనం నడిపిస్తూ, మన పిల్లలను నడిపిస్తూ, మన తోటివారిని నడిపిస్తూ నిరంతరము ఆయన చేసిన మానవులమైన మన ద్వారా ఘనత పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు కలుగజేస్తున్న సృష్టిలో మేము ఉన్నాము గనుక నీవు నియమించిన కార్యాలను ప్రభువా మేము చక్కబెట్టగలిగే జ్ఞానమును, శక్తిని, నడిపింపును ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తూ నిరంతరము మాకు తోడుగా మీరుంటూ మమ్మను వర్ధల చేయండి. మా ప్రభు, లోకములో ఎంతోమంది బిడ్డలు ప్రభువా నీ సొత్తైన వారు ఉన్నారు.
వారందరినీ ఒకసారి దృష్టించి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి దయచూపమని యేసునామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప అందరికీ తోడైండుగాక. ఆమెన్. మరణాతండి.